గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగున్నట్లే. మేడంకి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే. ఇప్పటికెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం. My name is Jayashree. I am studying first year MPC group. మా హాస్టల్లో ఫుడ్ బాగాలేక అన్నం ఇడ్లీ సైడ్ మారిపోతుంది. అందరు ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులు చూసి అందరూ అన్నం తినలేకపోతున్నారు. అందరికి స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అర్ధరాత్రి స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ దూరం ఉంది, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఒక వెహికల్ కావాలి. మాకు నర్స్మెంట్ కూడా లేదు, టాబ్లెట్స్ కూడా లేవు. మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు మా దగ్గర లేవు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వలేకపోతే మేము అడిగి ఒక్క దగ్గర నుంచి ఒకటి షేర్ చేసుకొని ఇస్తున్నాము. మాకు డబ్బులు ఏంటి మా దగ్గర లేవు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది. మాకు ఒక వెహికల్ కావాలి, ఒక నర్స్మెంట్ కావాలి. మాకు ఫుడ్ మంచిగా ఉండాలి. ఫుడ్లో మొత్తం పురుగులు వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, ఫిల్టర్ నీళ్ళు. అట్లనే బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది. చుట్టుపక్కల కూడా మొత్తం చెట్ల ప్రాబ్లం కూడా ఉంది. వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంటాయి. పైన డ్రమ్స్ కూడా మొత్తం పాత్ర పట్టి గలీజ్గా ఉంటాయి. ఇంకా బాత్రూమ్స్ డోర్స్ ఉండవు, బాత్రూమ్లలో వాటర్ పోవు. ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది. ఇట్లా ఈ ప్రాబ్లంలో ఉండడానికి హాస్టల్ ఉండడానికి మాకు ఎవరికి మనసు ఒప్పట్లేదు. మాకు స్నాక్స్ కూడా రావడం లేదు. మాకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు. మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మన అందరినీ. వెల్లండ మండలం మోడల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ హాస్టల్లో గత నెల రోజుల నుంచి ఫుడ్ మంచిగా పెట్టడం లేదు. వాళ్ళకు సంబంధించిన మెడికల్ కిట్, ట్యాబ్లెట్స్ లేవు. ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేయడం లేదు. వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ సమస్యలు కూడా ఇక్కడ కేర్ టేకర్ వార్డెన్ గారి స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ 2 వారాలు అవుతున్నా కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఆల్రెడీ కంప్లైంట్ చేసి మీటింగ్ పెట్టి వాళ్ళ ఫ్యాకల్టీ, వార్డెను, స్పెషల్ ఆఫీసర్ అందరు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ పురుగుల అన్నం పెట్టిన పరిస్థితి ఈరోజు వెల్లండ మోడల్ కాలేజ్ హాస్టల్లో ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాలుగా, ఇప్పటికైనా స్పందించి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, డిఈఓ గారు వీళ్ళందరూ కూడా స్పందించి ఈ హాస్టల్లో ఉన్న సమస్యలు ప్రధానంగా మెనూ ప్రకారము ఫుడ్ పెట్టాలని, వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలని, వాళ్ళకి నాణ్యమైన భోజనం, ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాటర్ సమస్య, వాళ్ళకి వాష్రూమ్స్ క్లీన్ చేయడం, ఏఎన్ఎం నర్సులు నియమించాలని, వాళ్ళకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కు సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడ అందుబాటులో మెడికల్ కిట్ ఉంచాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు హాస్పిటల్కు వెళ్ళడానికి నైట్ ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఒక వెహికల్ని కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని, రాస్తారోకోలు చేస్తామని, ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.